ఆప్కి అదాలత్లో సాత్వి రితంబరా గారి మీద ఉన్న ఆరోపణ ఏంటంటే ఈవిడ నవీనత్వాన్ని ఎదురిస్తున్నారు అని. రితంబరా గారు, మీ ప్రసంగాన్ని వినే ప్రజలు ఏమంటున్నారంటే మీరొచ్చి ఈ మోడర్నైజేషన్ అంటే ఇంటర్నెట్, మొబైల్ దాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారంట. మొబైల్ వచ్చి విషం అంట, పాయిజన్ అంట. రజత్ గారు, చెప్పాలంటే నేనొక మోడర్న్ లేడీని. నేనెందుకో ఆధునికతని వ్యతిరేకిస్తాను అంటే ఏదైనా శృతి మించితే, ఒక విషయం హద్దులు దాటినప్పుడు అది మంచిది కాదు. నేను ఇప్పుడున్న జనరేషన్ని చూస్తున్నాను, వాళ్ళకేమీ తెలియలేదు. వాళ్ళు 24 గంటలు మొబైల్లోనే జీవితాన్ని గడుపుతున్నారు. ఒక చోట కొత్త బిల్డింగ్ కడుతున్నారంటే అక్కడ ఇదే జరుగుతుంది. రిక్షావాడు రిక్షా నడుపుతాడు, కానీ మొబైల్ని చూస్తూ నడుపుతాడు. మొబైల్లో సెల్ఫీ తీసుకుంటూ ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో తెలుసా? అనవసరంగా యువత అకాల మరణం చెందుతున్నారు. కాబట్టి ప్రతి విషయానికి ఓర్పు ఎంతో అవసరం. వస్తువుల విషయంలో సద్వినియోగం ఎంతో అవసరం. అదే సమయంలో అభివృద్ధి నాకు ఎంతో ఇష్టం. రజత్ సార్, అందుకే అద్భుతమైన భారతదేశం కోసం కలలు కంటున్నాను. కానీ అందులో దైవత్వం కూడా ఉండాలి. మనం గుర్రం మీద సవారీ చేస్తున్నప్పుడు ఆ గుర్రం మన కంట్రోల్లో ఉండడం మంచిది. ఒకవేళ ఆ గుర్రం మనల్ని కంట్రోల్ చేస్తే అది తప్పు అవుతుంది. కాబట్టి అన్నిటికీ ఒక కంట్రోల్ అనేది ఉండాలి. చాలా కరెక్ట్. అలాగే ఒక ఘటన, మీరు మియామిలో ఉన్న సముద్రం దగ్గరికి వెళ్లారు, అంటే బీచ్ కి 15 నిమిషాలు అక్కడి నుంచి పారిపోయి వచ్చేసారు మీరు. అంటే రజత్ గారు, అక్కడ ఏం జరిగిందంటే నాతో పాటు పాటలు పాడే బృందం ఉండేది. అందుకని నేను ఏమనుకున్నానంటే సముద్ర తీరం ఒడ్డున కూర్చొని ముందు ఆ సముద్ర తీరాన్ని మనం ఆస్వాదించాలి. అలాగే నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని చూసి సంతోషించొచ్చు. అలాంటి చోట కూర్చొని ఎప్పుడైతే ప్రభువుని వర్ణిస్తామో గొప్ప ఆనందాన్ని పొందుతాము. ధ్యానం చేద్దామనుకున్నాం. ఆ ప్రాంతానికి మేము వెళ్ళినప్పుడు అక్కడ సముద్ర తీరాన ఎటు చూసినా మందు సీసాలు. అంతటి ఘోరమైన దృశ్యాన్ని నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు. బ్రహ్మ సృష్టించిన సృష్టిని ఈ విధంగా అవమానించడమా? అప్పుడే నాతో వచ్చిన వాళ్లతో నేనన్నాను, మనం పొరపాటున ఇక్కడికొచ్చాము అని. కానీ మేమప్పుడు ఏం చేశామంటే మన భారత భూమికి నమస్కరించాం. మా భరతమాత, నీ సముద్ర తీరాన సోమనాథుడున్నాడు, జగన్నాథుడున్నాడు, కన్యాకుమారి ఉంది. అలాగే కొండవైపు చూస్తే నా కేదార్ బాబా ఉన్నారు, గంగోత్రి, యమునోత్రి. మన భూమికి ప్రకృతి ఒక అలంకరణ, కనువిందు చేస్తుంది. అక్కడ మనకు కనిపించేదే భగవంతుడు. ఇదే మన భారత భూమి మహిమ. కానీ భూమి మీద అందాన్ని ఆస్వాదించే వాళ్లే వచ్చి మన దగ్గర చెప్తున్నారు, ఇక్కడొచ్చి ఐఐటీస్ రూపొందించాలి, కాలేజీలు కట్టాలి, స్కూల్ కట్టి ముగించాలి, గుడిలు కట్టి ఏం ప్రయోజనాలని. అదేంటంటే రజత్ గారు, స్కూల్ ఉంది కదా, అది సంపాదించడానికి మనకి దారి చూపుతుంది. కానీ గుడి జీవన శైలిని చూపుతుంది. ప్రాణాలతో ఉండడానికి, జీవించడానికి తేడా ఉందిగా. మనం ప్రాణాలతో జీవించాలని ఆశపడతాం, అదే సమయంలో నిజాయితీగా బతకాలనుకుంటాం. పైగా మీకు కూడా తెలుసు, ఇది గురు శిష్యుల సంప్రదాయానికి చెందిన దేశం. శాలరీ నోట్లను లెక్క పెడతారు గురువు, కానీ విద్యార్థులు కాపీ కొట్టి పరీక్షలు రాస్తారు. అలాంటి భూమి ఇది కాదు కదా. కాబట్టి కాళ్ల మీద పడడం మనం నేర్చుకోవాలి. పైగా మీకు బాగా తెలుసు, బిందెను బాగా వంచితేనే నది నీరు ఆ బిందెలోకి వెళ్తుంది. ఎప్పుడైతే మనం ఆ భగవంతుడి పాదాలకు నమస్కరిస్తామో అప్పుడే మన జ్ఞానం పెరుగుతుంది. అప్పుడే గ్రహించే శక్తిని పొందుతాము. ఇంకా మీకు బాగా తెలుసు, డాక్టర్ ఇచ్చిన మందులు పనిచేయక చేతులెత్తేశారంటే అప్పుడు ఆ డాక్టరే అంటారు, ఆ భగవంతుణ్ణి నమ్ముకోండి, ఆయనే కాపాడతారు అని. కాబట్టి విద్యాలయం, పాఠశాలలు, కళాశాలలను కట్టాలి, హాస్పిటల్స్ని కట్టాలి. కానీ గుడినెందుకు కట్టకూడదు? భారత భూమి అంటే మందిరాల భూమి కదా. యాదవ్ ఏం చెప్తున్నారంటే, ఒంట్లో బాగోక పడుకున్నారంటే గుడికి వెళ్తారా, హాస్పిటల్కి వెళ్తారా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా హాస్పిటల్కే వెళ్తారు, కానీ భగవంతుణ్ణి వేడుకొని వెళ్తారు. అమ్మ గుడికి వెళ్లి ప్రసాదం తీసుకుని వచ్చి ఇస్తుంది. ఆ ప్రసాదం తింటేనే మందు పనిచేస్తుంది. భగవంతుడు కాపాడతాడని ఆ అమ్మ హాస్పిటల్లో అంటుంది. మీకే బాగా తెలుసు, ఈ మధ్య రియల్ లైఫ్ హీరోస్ గురించి చాలా మూవీస్ వస్తున్నాయి. అందువల్ల మీ గురించి కథ రాసి సినిమా తీస్తే బాగుంటుందా? ఓ చూడు తల్లి, నువ్వు ఈ ప్రశ్న అడిగిందే నాకు చాలు. దీన్ని బట్టి నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నావని తెలుస్తోంది. నీ మనసులో నేను స్థానాన్ని సంపాదించాను. ఇక్కడ ఉన్న పిల్లలకి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు.
సింహాలని చూసి మేము ఎప్పుడు బెదరలేదు. వాటి ముందు నుంచొని మేము నవ్వుతాము. మేము ఈ భూమిలో శూర్పణఖ ఇంకా ఊర్వశిని నమ్మలేదు. మేము మా గురువుని నమ్మి ఇంకా జీవిస్తున్నాం. మా దేశాన్ని మేము ప్రేమిస్తున్నాం. దాన్ని నమ్ముకునే మేము జీవిస్తున్నాం. 14 సంవత్సరాలు వనంలో ఉన్న ఆ శ్రీరాముణ్ణి మేము పూజిస్తున్నాము. ఏంటి రజత్ గారు? ఈ లక్ష్యంతోనే మీరు వాత్సల్య గ్రామాన్ని రూపొందించారు. ఈ లక్ష్యంతోనే పిల్లలకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. దాని గురించి మాట్లాడకుండా ఈ ఎపిసోడ్ని ముగించలేం కదా. ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? రజత్ గారు, నేను ఈ రాముడి గుడి గురించి అన్ని ప్రాంతాలకు వెళ్లి ప్రసంగాలిచ్చేదాన్ని. ఒక్కోసారి అనాథాశ్రమంలో లేదా మహిళా వసతి గృహంలో బస చేసేదాన్ని. అక్కడ పరిస్థితుల్ని చూసి నాకు అనిపించేది, మనం బయట ఎంతో బాగా బ్రతుకుతున్నాం. మనం మామూలు విషయాల్లో ఆ దేవుణ్ణి చూస్తున్నాం, మనుషుల్లో ఆ దేవుణ్ణి చూస్తున్నాం. కానీ అక్కడ ఉన్న పిల్లలకి రొట్లు ఇస్తున్నాం, పళ్ళు ఇస్తున్నాం, లైన్లో నుంచోబెట్టి వాళ్ళకి బట్టలు ఇస్తాము, తినటానికి రొట్లు పళ్ళు ఇస్తాం, వాళ్ళని అక్కడ దయనీయ పరిస్థితిలో ఉంచుతాము. ఈ విషయం నాకు చాలా బాధని కలిగించింది. అప్పుడే నాకు అనిపించింది, అక్కడ పనిచేసే అమ్మాయిలు తల్లి యశోదాలా మారితే, అనాథాశ్రమంలో పెరిగే పిల్లలు అక్కా తమ్ముళ్లుగా మారితే, వృద్ధాశ్రమంలో ఉన్నవాళ్లు అక్కా చెల్లెళ్లుగా మారితే, తాతా బామలుగా మారితే, అలాంటి ఆలోచన నాకు తట్టింది. ఆ తర్వాత ఒక విషయం జరిగింది. నేను రాజకీయాల్లోకి రావాలని బలవంతం పెట్టారు. నిజానికి అది నా పని కాదు. సరిగ్గా అప్పుడే బాగా ఆలోచించి ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకున్నాను. అది ఏమిటంటే, నేనే వీళ్లందరికీ యశోదగా మారాలనుకున్నాను. ఆ తర్వాత అన్నీ అవే జరిగాయి. ఈ రోజు మీరు కళ్ళారా చూస్తున్నారు, వాత్సల్య అందంగా రూపుదిద్దుకుంది. ఎవరు అనాథలు కారు, ఎవరు జాలి చూపాల్సిన అవసరం లేదు. ఏ మహిళ నిస్సహాయురాలు కాదు. రజత్ సార్, మీకు విషయం తెలుసనుకుంటాను. భగవంతుణ్ణి నమ్ముకొని ఒకరు వచ్చారంటే ఆ తర్వాత వాళ్ళు జీవితంలో ఎందుకు కష్టాలు అనుభవించాలి? వాళ్ళు యశోదగా మారి గౌరవంగా బతకొచ్చు, పిల్లలకి జోలపాట పాడొచ్చు, తల్లికి వృద్ధాప్యంలో ఆశ్రయాన్నిచ్చి తోడుగా ఉండొచ్చు. కాబట్టి ఏ స్త్రీ అయినా పిల్లలకి జోలపాట పాడొచ్చు, వృద్ధులకి కర్రగా మారొచ్చు. ఈ ఆశయంతోనే అన్ని ఈ ప్రపంచమంతా వెతికినా కూడా దీనికంటే మంచి ఎగ్జాంపుల్ దొరకదు. ఇంకో విషయం కూడా నేను విన్నాను, ఆడవాళ్ల కోసం ఒక కొత్త ఆర్మీని సృష్టిస్తున్నారంట కదా. మీరేమంటున్నారు? అది ఎప్పుడో ఏర్పడింది. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అనే చెప్పొచ్చు. మన దేశంలోని యువతులు సున్నితంగా కోమలంగా ఉండకూడదు, పువ్వుల్లాగా మృదువుగా ఉండకూడదు, ఎక్కడికి వెళ్లినా సంకోచిస్తూ వెళ్లకూడదు, మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు సిగ్గుపడకూడదు. అవసరమైతే వాళ్ళకి ఇష్టమైతే ప్యాంట్ షర్ట్లు కూడా వేసుకోవచ్చు, కానీ స్త్రీతత్వాన్ని మర్చిపోకూడదు. కావాలంటే ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఎడారిలోని సరస్వతిలా వాళ్ళు ఉండకూడదు. పిల్లలకు జోలపాటగా ఉండాలి, వృద్ధులకు కర్రగా ఉండాలి, సంతోషంగా ఆకాశంలోకి ఎగరాలి, దేశ సరిహద్దుల అంచులో ధైర్యంగా నిలబడాలి, తనొక భారత మహిళ అని గర్వంగా చాటుకోవాలి, శత్రువు కాల్చాలని ప్రయత్నించినా వెనుకంజ వేయకుండా ధైర్యంగా నిలబడాలి. మన దేశంలోని యువత జెండాని ఎగురవేయడానికి ఎలాగైతే వెళ్తే జెండా ఎగురవేసి వస్తారు, లేదా జెండా కప్పబడి వస్తారు. అలాంటి వారే భారతదేశ మహిళలు కూడా. వాళ్లకి ఒక సందర్భం దొరకాలి. కాబట్టి యువత కోసం హిమాచల్లో, ఇంకా రజత్ గారు, మీ ద్వారా ఈ సమాచారాన్ని తెలియచేయడం నాకు గర్వంగా ఉంది. భారతదేశంలో మొట్టమొదటి గర్ల్స్ ఆర్మీ స్కూల్ వాత్సల్య గ్రామంలో ప్రారంభించాం. చాలా సంతోషం. చివరి ప్రశ్న ఎవరినో ఒకరు అడగచ్చు. మీరు శ్రీరాముని గుడి కట్టి ముగించడానికి మీరు ఎంతో శ్రమించారు, కష్టపడ్డారు. అందుకోసం మీరు ఎంతగానో శ్రమించారు. ఇప్పుడు మధురలో శ్రీకృష్ణుడున్నారు, ఆయన గుడి కట్టాలని అనుకుంటున్నారు. మరి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి? నేనేం ఆలోచిస్తున్నానంటే, జనవరి 22న దీపావళి కంటే పెద్ద వేడుక ఆ రోజు జరుగుతుంది. ఇది జరిగిందంటే కృష్ణ జన్మభూమి కూడా మనకి సొంతమైనట్టే. రజత్ గారు, నాతో ఒక మహిళ వచ్చింది. ఆమె ఒక పాట పాడాలని ఆశపడుతోంది. ఖచ్చితంగా. సిమ్రన్, ఎక్కడున్నావు? तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ। तू कितनी सुंदर है, तू कितनी प्यारी है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। అద్భుతంగా ఉంది.
రజత్ గారు కూడా సియా కూడా వచ్చింది. ఓ, సియా ఓ, సియానా? సియా లేచి పాడమ్మా, తను ఒక కవిత చెప్తుంది. किससे दर्श दर वर्ष हर बार आएंगे, मुझे खुशी है इस बात की कि इस वर्ष मेरे श्री राम आएंगे। వావ్. ఇంకో కవిత చెప్తావు కదా, అది చెప్పు. मुट्ठी में कुछ सपने लेकर धरकर जेबों में आशाएं, दिल में है अरमान यही कुछ कर जाए। मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों ने सींचा है, दीदी माँ जी की उंगली थामकर मैंने चलना सीखा है। मैं वात्सल्य में लिखी कविता मुझको संस्कारों ने सींचा है, दीदी माँ जी के आंचल में पलकर मैंने दुनिया को देखा है। तूफानों सा शोर नहीं कल बहता जल हूँ मैं, दीदी माँ जी के संस्कारों का आने वाला कल हूँ मैं। दीदी माँ जी का धाम मिला, पावन परमानंद नाम मिला, और भला क्या आस है मुझको इतना खुशहाल परिवार कुटुंबం मिला। దొరికింది. मुझे दीदी माँ जी का प्यार मिला, मुझे दीदी माँ जी का प्यार मिला। చిన్న పిల్ల కోసం అందరూ చప్పట్లు కొట్టండి. వావ్, సియా, వావ్. చూడండి, మీరు కూడా ఒక పాట పాడాలని అందరూ ఆశిస్తున్నారు. అరే పాడతారు ఖచ్చితంగా నేనేం పాట మీకోసం. పాడను, అందరూ నాతో కలిసి పాడండి. राम को पाना है तो बंदे खुद को बदलना होगा। చేతులు పైకెత్తండి. राम को पाना है तो बंदे खुद को बदलना होगा। राम को पाना है तो बंदे खुद को बदलना होगा। धर्म युद्ध में तुझको अंगारों पर चलना होगा। बैठा क्यों है कुछ कर्म कर, बैठा क्यों है कुछ कर्म कर, तेरा काम बोलेगा। कण कण भी जय 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 श्री राम रे भैया,